ఈయన ఈయన వార్త చదవాల్సి వచ్చింది మనకి. ఏవైతే మండలాలు ఉన్నాయో, ఏవైతే 4 మండలాలు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారో ఆ పైలట్ మండలాల్లో సమస్యలన్నీ తీర్చేస్తారట. వీళ్ళు చేసేది ఏంటంటే ఆ సాదా బైనామా 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి కదా, దాంట్లో కోర్టు కేసులు లేని వాటిని క్లియర్ చేస్తారు. ఇప్పుడు అసైన్డ్ భూములు మరి అమ్ముకోవడానికి ఇది చేయడానికి ఏమైనా ఆ కోర్టు కేసులు లేని వాటిని ఏమైనా చేస్తే చేయొచ్చు. వీళ్ళు చేసే నిర్ణయాలు చెప్తున్నాను నేను. ఒకవేళ తీసుకుంటే, అది కూడా తీసుకుంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు మా భూమి ఎక్స్టెంట్ వేరే దాంట్లో వాళ్ళకి చూపిస్తున్నది, దాన్ని ఏమైనా చేసే ప్రయత్నం చేస్తారు. పేర్లు తప్పుపడ్డాయి, చేసే ప్రయత్నం చేస్తారు. ఇంతకు మించి మా భూమి వేరే వాడు కబ్జా చేసిండు. ఏనాడో తెలంగాణలో దొరలు మొత్తం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత పారిపోయిన వాళ్ళు మాకు భూములు సాగు చేసుకోమని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పేర్ల మీద కేసీఆర్ పుణ్యమాని వాళ్ళ పేర్ల మీదకి ఎక్కినందుకు మళ్ళీ వచ్చి మా భూముల మీద పడ్డారు, వాళ్ళని ఖాళీ చేయించండి అన్న అప్లికేషన్లకు దిక్కుండదు. రాసి పెట్టుకోండి, ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలన్నింటికి భూభారతి పరిష్కారం చెప్పదు, పొంగులేటి చెప్పడు.